Hi Andy, today's topic is secant method. MSc first year లో secant method అండి in a numerical analysis. Find a real root of the equation which lies in the interval 0, 1. Perform 4 iterations of the secant method to obtain the root of the equation. F of x is equals to x cubed minus 5x plus 1 is equals to 0. Secant method చాలా ఇంపార్టెంట్ అండి ప్రాబ్లం. ఇక్కడ ఎక్స్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 రూట్స్ అండ్ x1 ఈజ్ ఈక్వల్స్ టు 1 అండి. నెక్స్ట్ ఎఫ్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 0 క్యూబ్ మైనస్ 5 ఇంటూ 0 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 1 అండి. ఇది గ్రేటర్ దాన్ 0. నెక్స్ట్ f1 ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 1 cube minus 5 into 1 plus 1 is equals to minus 3. ఇది less than 0 అండి. ది కండిషన్ అంటే సెకండ్ మెథడ్ ఫార్ములా వచ్చేసి xk plus 1 is equals to f of k xk minus 1 minus xk f of k minus 1 by f of k minus f of k minus 1. ఇక్కడ 4 ఇటరేషన్స్ పర్ఫామ్ చేయమన్నారు కదండి. 4 ఇటరేషన్స్ చేద్దాం. ఇటరేషన్ 1 ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలని మనం k ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇటరేషన్ 1లో k ఈజ్ ఈక్వల్స్ టు 1 అయితే x ఈజ్ ఈక్వల్స్ టు 2 ఈజ్ ఈక్వల్స్ టు ఇది f1 x0 మైనస్ x1 f0 బై f1 మైనస్ f0. x2 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ f1 అంటే ఇక్కడ -3 కదా, -3 x0 అంటే ఇక్కడ 0 కదా, 0 అండి. మైనస్ x1 అంటే ఇక్కడ 1, f0 అంటే ఇక్కడ 1 బై -3 -1. ఇది -1 బై -4 అవుతుంది. మైనస్ క్యాన్సిల్ అయితే 1/4. 1/4 అంటే x2 ఈజ్ ఈక్వల్స్ టు 0.25. సో మనకి x2 వాల్యూ వచ్చింది కదా. నెక్స్ట్ f2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలండి. f2 ఈజ్ ఈక్వల్స్ టు f of 2 ఈజ్ ఈక్వల్స్ టు 0.25 whole cube minus 5 into 0.25 plus 1 is equals to f2 is equals to మనం ఇది చేయాలంటే క్యాల్సి యూస్ చేయాలండి. క్యాల్సిలో బ్రాకెట్ ఓపెన్ చేసేసి 0.25 క్లోజ్ క్యూబ్ కదా, ఇక్కడ క్యూబ్ మైనస్ 5 ఇంటూ 0.25 ప్లస్ 1 మనకి ఆన్సర్ వచ్చేసి f2 వాల్యూ వచ్చేసి -0.234375. ఇటరేషన్ 1 కంప్లీటెడ్. నెక్స్ట్ ఇటరేషన్ 2. ఇటరేషన్ 2 ఈజ్ ఈక్వల్స్ k ఈజ్ ఈక్వల్స్ టు 2 అండి ఇటరేషన్ 2లో. నెక్స్ట్ k ఈజ్ ఈక్వల్స్ 2 అయితే x ఈజ్ ఈక్వల్స్ టు 3 ఈజ్ ఈక్వల్స్ టు f2 x1 మైనస్ x2 f1 బై f2 మైనస్ f1. ఇందులో x3 ఈజ్ ఈక్వల్స్ టు f2 అంటే మనకు తెలుసుగా -0.234375 ఇంటూ x1 అంటే 1 మైనస్ x2 అంటే 0.25, f1 అంటే ఇది -3 బై -0. ఇది f2 0.234375 మైనస్ ప్లస్ 3 అవుతుంది ఇక్కడ. ఇప్పుడు క్యాల్సితో చేద్దామండి మనం. ఫస్ట్ 2 బ్రాకెట్స్ని ఓపెన్ చేసుకొని
మైనస్ 0.234375 క్లోజ్ ఒక బ్రాకెట్ మళ్ళీ ఒకటి ఓపెన్ చేసి 1 మైనస్ మళ్ళీ ఓపెన్ చేసి 0.25 క్లోజ్ మళ్ళీ ఓపెన్ -3 2 క్లోజ్ చేసేసి డివిజన్ కొట్టేసి మళ్ళీ ఓపెన్ బ్రాకెట్ -0.234375 ప్లస్ 3 కొడితే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది 0.816 ఏమైనా 81644 వచ్చింది 440 కదా. x3 0.18644 నెక్స్ట్ f3 కదా ఫైండ్ అవుట్ చేసేది. f3 f of 3 f of x3 0.18641 whole cube minus 5 into 0.18644 plus 1. f3 మళ్ళీ క్యాల్సి యూస్ చేయాలండి. ఓపెన్ 0.18644 క్లోజ్ క్యూబ్ minus 5 into 0.18644 close plus and 1 if ఇది వచ్చేసి 0.074275 f3 కూడా వచ్చేసింది. ఎన్ని ఇటరేషన్స్ కంప్లీట్ అయ్యాయి? 2 ఇటరేషన్స్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఇటరేషన్ 3. నెక్స్ట్ k is equals to 3 అయితే x is equals to 4 f3 x2 minus x3 f2 by f3 minus f2 x4 is equals to మనకి f3 అంటే ఇది కదా 0.0742575 ఇంటూ x2 అంటే ఇక్కడ ఉంది 0.25 మైనస్ x3 అంటే ఇది కదా 0.186441. నెక్స్ట్ f2 అంటే మైనస్ ఇక్కడ ఉంది 0.234375 డివైడెడ్ బై 0.074275 మైనస్ ఇక్కడ ప్లస్ అవుతుంది 0.234375. ఇప్పుడు మళ్ళీ క్యాల్సి యూస్ చేయాలండి. ఏమేమి ఉన్నాయి ఇంకా 2 బ్రాకెట్స్ ఓపెన్ చేసి 0.0742757 క్లోజ్ మళ్ళీ ఓపెన్ ఒకటి బ్రాకెట్ 0.25 క్లోజ్ మైనస్ మళ్ళీ ఓపెన్ 0.18644 క్లోజ్ మళ్ళీ ఓపెన్ మైనస్ 0.234375 క్లోజ్ 2 క్లోజ్ చేసి డివిజన్ సింబల్ కొట్టేసి మళ్ళీ ఓపెన్ చేసి 0.0742757 ప్లస్ మైనస్ ప్లస్ 0.234375 క్లోజ్ చేస్తే మనకు ఆన్సర్ 0. x4 is equals to 0.2017362 x4
నెక్స్ట్ F4 కావాలి కదా, 0.2017362 హోల్ క్యూబ్ మైనస్ 5 ఇంటూ 0.201732 ప్లస్ 1. F4 ఇస్ ఈక్వల్స్ టు, దీన్ని మళ్ళీ క్యాల్స్తో మనం చేయాలని, 0.201732 హోల్ క్యూబ్ మైనస్ 5 ఇంటూ 0.201732 క్లోజ్ ప్లస్ 1 ఇస్ ఈక్వల్స్ టు minus 0.004708. F4 వచ్చేసి ఇన్ని ఇటరేషన్ 3 ఇటరేషన్స్ కంప్లీట్. నెక్స్ట్ 4th ఇటరేషన్ 4 ఫర్ k is equals to 4. k is equals to 4 అయితే x5 అవుతుంది. x5 is equals to f4 x3 minus x4 f3 by f4 minus f3. x5 is equals to f4 అంటే minus 0.004708. x3 అంటే ఇక్కడ ఉంది x3 0.186441 minus x4 అంటే 0.2017362 క్లోజ్ f3 అంటే ఇక్కడ ఉంది మనకి 0.0742757 డివైడెడ్ బై minus 0.004708 minus 0.0742757. దీన్ని మళ్ళీ మనం క్యాల్సితో చేయాలండి. టూ బ్రాకెట్స్ ఓపెన్ చేసేసి మైనస్ 0.0004708 ఇక్కడ క్లోజ్ చేసి ఇంకొకటి ఓపెన్ చేసి 0.818641 క్లోజ్ మైనస్ మళ్ళీ ఓపెన్ 0.2017362 క్లోజ్ 0.0742757 క్లోజ్ చేసేసి డివిజన్ కొట్టేసి ఓపెన్ చేసేసి మళ్ళీ ఓపెన్ బ్రాకెట్ minus 0.004708 minus 0.07425 కొట్టేస్తే క్లోజ్ చేసి మన ఆన్సర్ వచ్చేసి 0.2016 అయిపోతుంది. 39 అంటే అప్రాక్సిమేషన్ 4 అవుతుంది కదా. ది ఫైనల్ రిజల్ట్, ద రూట్ ఆఫ్ ఈక్వేషన్ ఈజ్ 0.20164 అండి. దీన్ని మనం బాక్స్లో కూడా వేసేసుకోవచ్చు. ఎలా అంటే కేస్ కోస్ట్ అంటే ఇక్కడ 1 2 ఇక్కడ 3 ఇటరేషన్స్ వేసేయాలి. ఇక్కడ k ప్లస్ 1 అండ్ ఇక్కడ f ఆఫ్ ఇది x ఆఫ్ ఇది f ఆఫ్ xk ప్లస్ 1 వేసుకోవచ్చు వాల్యూస్. అది లేకున్నా పర్లేదండి, చాలా ఈజీ అండి. ఎలా అంటే మనం సెకండ్ మెథడ్ అంటే ఈ ఫామ్లో ఒకటి గుర్తుపెట్టుకోనండి. ఈ ఫామ్లో ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీ. ఈ ఫామ్లోనే సబ్స్టిట్యూట్ చేసుకుంటూ పోతే మనకి x2 వస్తుంది. x2 వస్తే f2 కూడా కనుక్కోవాలి. f2 x2 వచ్చిందంటే నెక్స్ట్ ఇటరేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. నెక్స్ట్ ఇటరేషన్ ఇందులో x3 ఫైండ్ అవుట్ చేయాలండి. x3 అండ్ f3 కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. ఇవి 2 వచ్చాయంటే నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్ళాలి. నెక్స్ట్ ఇటరేషన్ 3కి వెళ్తే ఇందులో x4 ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ f4
ఎక్స్ ఫోర్ ఎఫ్ ఫోర్ వాల్యూస్ వచ్చాయి కదా, ఈ వాల్యూస్ని మళ్ళీ నెక్స్ట్ ఇటరేషన్లో కే ఫర్ కే ఈజ్ ఈక్వల్స్ 4 అంటే ఈ ఫామ్లో వచ్చింది. ఇది ఎఫ్ ఫోర్ అండ్ ఎక్స్ ఫోర్ ఈ వాల్యూస్ని ఇలా ఫైండ్ అవుట్ చేస్తే నెక్స్ట్ ఎక్స్ ఫైవ్ వస్తుంది. సో మనకి 4 ఇటరేషన్స్ అడిగారు కాబట్టి ఇక్కడికి స్టాప్ చేస్తానండి. చాలా చాలా ఈజీ, వెరీ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.